మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ కోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. మణికంఠ గారు నమస్కారం అండి. మే నెల విశేషంగా కన్యా రాశి వాళ్ళకి హైలైట్స్ ఏంటి, ఏ విషయాలు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి, ఆర్థిక పరంగా కావచ్చు, వ్యాపారాల పరంగా కావచ్చు, అన్ని విభాగాల్లోనూ ఈ నెల వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురువు? సో ముందుగా కన్యా రాశి వారికి స్వర్ణలక్ష్మి అమ్మవారిని ప్రార్థన చేసి మంచి ఆశీర్వాదం అమ్మవారిని కోరదాము, వాళ్ళు బాగుండాలని. ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు కన్యరాశి వారందరికీ చక్కగా ఇప్పుడు ఆనందంగా ఉండే జీవితాన్ని ఇవ్వాలని, ఎప్పుడు వాళ్ళకి ఒక రాజ్యాధికారాన్ని, ఒక ప్రమోషన్ ఇవ్వాలని, వాళ్ళకి ఒక పవర్ అథారిటీ స్టేటస్ ఇవ్వాలని, వాటితో పాటుగా విపరీతమైన ధనాన్ని వాళ్ళకి ఇస్తూ వాళ్ళు అడిగిన ప్రతి చిన్న కొరకు కూడా ఇమ్మీడియట్గా నెరవేర్చాలనే విధంగా కన్యరాశి వారందరికీ అమ్మవారు ఆశీర్వదించాలి, అమ్మవారి యొక్క కరుణాకృపల మీద ఉండాలని చెప్పేసి మనం కోరుకుందామండి. కన్యరాశి చూసుకుంటే ఇందులో ఉన్న ఫస్ట్ నక్షత్రాలు ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు అంతా ఈ కన్యరాశిలో ఉంటారు. పేరు బలం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి టో పా పీపు షం నా తా పేపో అనే లెటర్స్ అంతా కూడా ఈ కన్యరాశి కింద వస్తారండి. మనం ముందుగా చెప్పుకునే విధంగా ఈ మంత్లో కొన్ని విశేషాలు కూడా ఉన్నాయండి. ఒకటి, ఇది జ్యేష్ఠ మాసానికి వైశాఖ మాస పౌర్ణమితో స్టార్ట్ అయ్యి జ్యేష్ఠ మాస పౌర్ణమితో ఎండ్ అవుతుంది. అది ఒక హైలైట్. రెండో హైలైట్, ఇందులో మనకి హనుమత్ జయంతి ఉంది, దానితో పాటు బుద్ధ పూర్ణిమ బిగినింగ్ లోనే వచ్చేస్తుంది. ముఖ్యంగా కర్తరి అంటారు, మన కోడళ్ళు అందరూ తెలుస్తుంటుంది. ఇప్పుడు వచ్చేది కుర్తిగా కార్తని కర్తరి అంటారు. ఎండా తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ టైంలో మనకి వివాహాలు కానివ్వండి, గృహప్రవేశాలు లేదంటే గృహ ఆరంభాలు లాంటివి చేసుకోకూడదని చెప్తూ ఉంటారు. పుణ్యకార్యాలు అయితే చక్కగా చేయొచ్చు, అందులో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇవన్నీ తెలుసుకొని దీనితో పాటుగా మనం 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. ఈ 4 గ్రహాల యొక్క ప్రభావం ఈ రాశిని బట్టి మనం ఎలా ఉందో చూద్దాం. ఈ రాశి గ్రహాలు సంచారం చూసుకుంటే సూర్యుడు, తర్వాత శుక్రుడు, కుజుడు, బుధుడు 4 గ్రహాలు మారుతూ ఉన్నాయి అనమాట. ఈ 4 గ్రహాల మార్పుతో వీళ్ళకి ఎలా ఉంటుందంటే, మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే కొంచెం వీళ్ళకి ఛాలెంజింగ్గా ఉంటుంది ఈ మంత్. అంటే మన చెస్ ఆటలో ఆడేటప్పుడు ఎలా పడితే అలా పెట్టాం కదండి, చాలా ఆలోచించుకొని ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్తూ ఉంటాం. అలానే ఈ మాసం వీళ్ళు 3 లేయర్ థింకింగ్ అంటారు. ఈ పని చేయటం వల్ల నాకు ఏమైనా నిజంగా బెనిఫిట్ ఉందా, ఫ్యామిలీకి బెనిఫిట్ ఉందా, అందరికీ మంచి జరుగుతుందని 1-2 సార్లు ఆలోచించుకొని ఎక్కడ ఎవరికి డిస్టర్బెన్స్ వచ్చినా ఆ పనిని ఆపేసి కొంచెం రిలాక్స్ అవ్వండి. ఈ టైంలో కొంచెం చుట్టూ ఉన్న వాతావరణం సరిగా ఉండదు కాబట్టి కొంచెం పేషెన్స్గా ఆగితేనే బెస్ట్. అంటే ఎప్పుడు మనం ముందుకు వెళ్ళాలి అనుకోదండి, కొన్నిసార్లు మనం తటస్థంగా ఉండటం కూడా మనకు లాభం వస్తుంది అనమాట. ఇంకా ఏ ప్రకారంగా అంటే వీళ్ళకి సూర్యుడి వల్ల ఏమవుతుందంటే అండి, కొంచెం శారీరకంగా అలసట ఎక్కువగా ఉంటుంది. అందులో సమ్మర్ కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. 9వ స్థానంలో ద్వేషం, వీళ్ళ చుట్టూ వాతావరణం ద్వేషిస్తూ ఉంటారు. అంటే వీళ్ళని పాపం అందరూ వీళ్ళు మానాన్ని వీళ్ళు వెళ్తూ ఉంటారు, పక్కన ఉన్న వాళ్ళంతా వీళ్ళని విమర్శించడం, అవమానించడం చేసే వాతావరణం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా పని చేస్తే ఆటంకాలతో కూడి రిజల్ట్ వస్తుంది, గొడవలు వస్తాయండి. అంటే టోటల్గా చూసుకుంటే వీళ్ళకి ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఎక్కువగా మెయింటైన్ చేయాలి, డిసిప్లిన్ ఉండాలి. గుర్తుపెట్టుకొని రాసి వాళ్ళకి 2 ముఖ్యమైన పనులు. ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా చక్కగా, ప్రేమగా, రెస్పెక్ట్ఫుల్గా, డిగ్నిఫైడ్గా మాట్లాడండి. ఇన్ కేసు గొడవ పడే వాతావరణం ఉంటే అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోండి, అహంకారానికి పోయే పని లేదు. దుష్టుడు దూరంగా ఉండటం బెస్ట్ రెమెడీ అనమాట. తర్వాత వీళ్ళు డిసిప్లిన్లో ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో ఏ పని పడితే ఆ పని చేయకూడదు, కొంచెం ఆలోచన సిస్టమేటిక్గా ఉండి ముందుకెళ్ళిపోతే ఈ మంత్ అంతా వీళ్ళు చక్కగా ఉంటుంది. అయితే ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి, సూర్యుడు 9వ స్థానంలో ఉండటంతో నిందాపరాధ కలహం నిర్దోషచ్చ. ఇది ఒక్కసారి అనేది సంస్కృతంలో ఉంది, తెలుగులో దీని మీనింగ్ చెప్తా. నింద అపరాధ అంటే వీళ్ళ లోపం లేకపోయినా నిందలు పడతారు. కలహం నిర్దోషచ్చ, వీళ్ళలో ఎలాంటి తప్పు 0.1% కూడా చేయరు, కానీ వచ్చి గొడవ పడతారు. ఇది సంస్కృతంలో రాసిన సూర్యుడు వాళ్ళు వచ్చిందని గమనించుకోవాలి. అక్కడ ఏమవుతుంది, ప్రవాస కార్యహాని సాత్ కసారౌభ పీడనం స్థాననాశనం రుణచ్ఛేద అని చెప్తారు. అంటే ఈ టైంలో అప్పులు బాధలు విపరీతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్థాననాశనం అంటే ఉన్న పొజిషన్ నుంచి వీళ్ళకి డీ ప్రమోషన్ రావటం, లేదా అప్రైవల్స్లో తక్కువగా ర్యాంకులు రావటం, లేదా అసలు ఈ జాబ్ పనికిరావు అన్నట్లు ఈ టైప్ కామెంట్స్ రావటం, ఇలా జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొంచెం ఆవేశంగా ఉండకుండా 1-2 స్టెప్లు వెనక్కి తగ్గి ఉంటే చాలా బాగుంటుంది. ముందే చెప్పాను కదా, మీ మీద కావాలని బురదేసే వాళ్ళకి
అక్కడ ఉండి వాడు ఏదో అంటే ఆపుతాడు చెప్పండి, ఇంకో 2 ఎక్కువ వేస్తాడు. అందుకని దూరంగా పోయి ఉండటమే బెస్ట్ అనమాట. ఈ టైంలో ధనం ప్రకారం బాగుంటుంది, సక్సెస్ బాగుంటుంది. ముఖ్యంగా శుక్రుడు కూడాను వీళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నారు. అంటే ఏ గ్రహం కూడాను స్ట్రైట్ గా వీళ్ళకి మంచి చేయట్లేదు, జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఏమవుతుంది, స్త్రీల ద్వారా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పటిదాకా వీళ్ళకి స్త్రీలు అంటే జెంట్స్ అయితే స్త్రీలు కానీ ఉంటే ఇంట్లో కానీ బయట కానీ వీళ్ళకి సపోర్టివ్గా ఉంటే వాళ్ళ సపోర్ట్ ఇవ్వటం ఆపేసి ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉంటారు, నువ్వేం చేస్తావు, నువ్వేం సంపాదించావు అన్నట్లు. ఇన్ కేసు సేమ్ థింగ్ లేడీస్ అయితే వాళ్ళ ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ జెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం ప్లానెడ్గా ఉండాలి. అందుకని ఏం చేయాలి, ఇంటర్పర్సనల్ స్కిల్స్, రెండోది డిసిప్లిన్ అని చెప్పడం జరిగింది వీళ్ళకి. రెండోది ఈ టైంలో శత్రుబాధలు పెరుగుతూ ఉంటుంది. స్త్రీల ద్వారా సౌఖ్యము కంఫర్టబుల్గా ఉండదు, అవమానాలు, అనుమానాలు, తగాదులు, అనుమానాలు కూడా ఉంటాయంట. అందుకని చెప్పేసి ఈ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే మళ్ళీ ఇందులో ఒక బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఎవరైనా వెహికల్స్ కొనుక్కోవాలనుకున్నా, ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుక్కోవాలన్నా మంచి టైం అని గమనించుకోవాలి. అంటే ఈ ప్రకారం ప్రతిదీ వీళ్ళకి కొంచెం ఛాలెంజింగ్గా, అవమానంగా ఉంటుంది, కానీ ఓవరాల్గా సక్సెస్ఫుల్గా ఉంటుందని గమనించాలి. అంతేకాకుండా పుణ్య లాభార్థ నాశాచ అని చెప్తారు. అంటే మంచి ఉద్దేశంతో ఏదైనా కనుక పని చేస్తే లాభం రాదు, రెండోది నాశనం అవుతుంది ఆ పని, తలబెట్టిన పని అని చెప్తూ ఉంటారు. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొన్ని మాటలు సంస్కృతంలో ఇబ్బంది పెట్టినా ఉన్నది చెప్పాల్సిన బాధ్యత నాది. కాబట్టి అంటే మన షుగర్ కోటెడ్ అది ఇది కాదు, తెలుసుకోవాలి. డేంజర్ అంటే డేంజర్, బాగుందంటే బాగుంది, ఇంకేం లేదు ఆడ, ఇందులో నో వర్డ్స్. డేంజర్ అంటే జాగ్రత్తగా ఆలోచించుకున్నాను, బాగుంది కాబట్టి అలా వెళ్ళినా పని అయిపోతుందని తెలుసుకోవాలి ఇందులో. బట్ ఓవరాల్గా ఒకటి హ్యాపీ న్యూస్ ఏంటంటేనండి, బాగుంటారు, ఓవరాల్గా బాగుంటారు అనేది మాత్రం కన్ఫర్మ్. మధ్యలో మాత్రం కొంచెం అటు ఇటు ఇబ్బందులు పడుతుంది. కుజుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ అయ్యాయి. ఈ రాశికి సంబంధించిన నక్షత్రాలు వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఈ మాసం? మనం నక్షత్రాలు 3 అండి, ఉత్తర ఫాల్గుని, హస్త, చిత్త నక్షత్రాలు ఇందులో ఉంటుంది. ఉత్తర ఫాల్గుని వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఒక ఇంట్రెస్టింగ్ అయిన మ్యాటర్ ఏంటంటే ఈ రాశి వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా నక్షత్రాల ప్రకారం వీళ్ళకి ప్రతి నక్షత్రానికి ప్రమోషన్ రావటము లేదంటే ఒక అప్రిషియేషన్ రావటమో జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళు చుట్టూ ద్వేషించే వాళ్ళు ఉన్నా కానీ సక్సెస్ఫుల్గా ముగిస్తారు. ఎలా ముగిస్తారంటే వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, రాజ్య లాభం ఉంటుంది, వస్త్ర లాభం ఉంటుంది. నక్షత్రం ప్రకారం బాగుంది. అలానే హస్త నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, రాజ్య లాభం ఉంటుంది, వస్త్ర లాభం ఉంటుంది, వెకేషన్స్కి అంతా వెళ్ళి టైం స్పెండ్ చేసేది కూడా ఉంది. ఇక్కడ రాజ్య లాభం అని చూపిస్తుంది కాబట్టి వీళ్ళకి అధికారం ఇంక్రీజ్ అవుతుంది, ఒక పవర్ వస్తుంది, ఒక స్టేటస్ వస్తుందని మనం గమనించుకోవాలి. అలానే చిత్తా నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభము, వస్త్ర లాభము చూపిస్తుంటుంది. అయితే ధనము, దరిద్రము 2 చూపిస్తుంటాయి. ఇబ్బందులు పడుతూ ఉంటారు, ధనం అయితే సరిగా అందదు, కానీ రాజ్య లాభం చూపిస్తుంది. శుక్రుడి వల్ల, బుధుని వల్ల చక్కగా యోగం ఇస్తుంటే కుజుడులకు 50-50గా ఉండడం గమనించాలి. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఈ మంత్ మీకు ముందుగా చెప్పిన విధంగా శరీరానికి గాయాలు అవటం, పశువులకి వీళ్ళకి సపోర్ట్ ఇచ్చే వాటికి సరిగా ఇబ్బందిగా ఉండటం, అధికారులతో ఒత్తిడితో బాగా ఏమంటారు అప్స్ అండ్ డౌన్స్తో ఉంటుంది. మీకు ముందుగా అని చెప్పాను, చెస్ బోర్డ్లో ఏ ఫస్ట్ స్టెప్ చేసినా కానీ చాలా జాగ్రత్తగా స్టెప్ వేయాలి. మన ఎదుటి వాళ్ళు ఏదో చేయబోతే మనం వేసే స్టెప్ వేరే వాళ్ళకి అవకాశంగా మారి మనకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి కేర్ఫుల్గా ఆలోచించుకొని మీకు ఉపయోగం ఉందా చేయండి, ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగం ఉందా చేయండి, 10 మందికి మంచి అనిపించడానికి చేయండి. ఏది ఇందులో లేకపోయినా కానీ చేయటం ఆవేసేయండి. కొంచెం రిలాక్స్ అయ్యి నెక్స్ట్ మంత్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఓకే, ఇక మరి పరిహారాల విషయానికి వస్తే ఎలాంటి పరిహారాలు ఈ రాశి వాళ్ళకి అత్యంత అవసరం అంటారు ప్రస్తుతానికి? వీళ్ళకి మన్యు పాశుపత అభిషేకం ఖచ్చితంగా చేయించుకోవాలి, లేదా చండీ హోమం చేయించుకుంటూ ఉంటుంది, చాలా బాగుంటుంది. వీటితో పాటు వీళ్ళు గ్రహాల వైపు చూసుకుంటే మేజర్ గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా లేవు కాబట్టి నవగ్రహాల చుట్టూ ఎక్కువగా తిరుగుతూ ఉంటే బాగుంటుంది. దానాలు ఎక్కువగా చేస్తూ ఉంటే బాగుంటుంది. ఎలాంటి దానాలు చేసినా కానీ చక్కగా కలిసి వస్తుంది. పెద్దవాళ్ళకి సంబంధించి పితృ సమానులైన వాళ్ళ దగ్గర నుంచి ఏమంటారు వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే బాగుంటుంది. ఇంట్లో తల్లి కానివ్వండి, లేదంటే మిస్సెస్ కానివ్వండి, కూతురు, ఇలాంటి వాళ్ళకి చక్కగా మాట్లాడుతూ కోప్పడకుండా ఉండటం అనేది ఒక బెస్ట్ ఏమంటారు రెమెడీ, ప్రాక్టికల్ రెమెడీ అని మనం చెప్పుకోవచ్చు. ఇది కాకుండా ఈ రాశి వాళ్ళు జనరల్గా మనం చెప్పుకున్నాం ఉగాది రాశి ఫలాలు బాగున్న రాశిలో ఇది. అయితే ఈ మంత్ కొంచెం స్లోగా ఉండండి, అది బెస్ట్. ఏంటంటే కొన్నిసార్లు వెయిట్ చేయటం ఈజ్ ఆల్వేస్ గుడ్ అనమాట. ఇది కాకుండా వీళ్ళకి ఇండివిజువల్గా బాగా ఇబ్బందుల్లో ఉన్నామని అనుకుంటే జాతక చక్రం చూపించుకుంటే ధనానికి ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటే చక్కగా ధనానికి సంబంధించి పూజలు అష్టలక్ష్మి లేదంటే మనకి స్వర్ణలక్ష్మి విశేష హోమాలు చేయించుకుంటే బాగుంటుంది. పెళ్లి కాని వాళ్ళు ఎవరంటే విశ్వావసు గంధర్వరాజం, భార్యాభర్తలకు అన్యోన్యతకి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం, వర పాశుపతులు, కన్యా పాశుపం, చాలా ఉన్నాయండి రెమెడీస్. ఒకసారి జాతకం చెప్పుకొని ఎక్కడైనా మాకు ఈ ప్లేస్లో ఆగిపోయాము, లేదంటే మనకి హెల్త్ బాగలేకుండా ఉంటే మృత్యుంజయ పాశుపత అభిషేకము, లేదంటే మృత్యుంజయ హోమము,
తర్వాత ఆయుష సూక్తం అని ఉంటుంది. ఈ ఆయుష సూక్తాన్ని కూడా మనం జపాలు చేపించుకుంటూ ఉంటే వాళ్ళకి వేదాలు తెలిసిన వాళ్ళ చేత ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. ఇలా వాళ్ళకున్న ఏదైనా పర్టికులర్ సమస్య ఉంటే తగిన విధంగా రెమెడీస్ చేసుకుంటే లైఫ్ 10 ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళు ముందుకెళ్తారండి. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి మెయిన్ ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలండి. గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే మే నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చే గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే రవి మే 15వ తారీఖు దాకా కూడా మేషంలో ఉండి తర్వాత మళ్ళీ వృషభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు మే 12వ తారీఖు దాకా కూడా మీనరాశిలో ఉండి తర్వాత మళ్ళీ మేషంలోకి ప్రవేశం చేస్తున్నాడు. బుధుడు మే 15వ తారీఖు దాకా కూడా వృషభంలో ఉండి తర్వాత మళ్ళీ మిథునంలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలోనే సంచారం చేస్తున్నాడు. శుక్రుడు మే 14వ తారీఖు దాకా కూడా వృషభంలో ఉండి తర్వాత మళ్ళీ మిథునంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలోనే ఉంటాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచారం చేస్తున్నాడు. కేతువు ఈ నెలంతా కూడా యొక్క సింహరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. ఈ మాసంలో మీ గోచార గ్రహ గతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు ఎక్కువ కనపడుతున్నాయి. కానీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కష్టపడకుండా ఏ పని అవటం లేదు. కష్టపడితే మాత్రం ప్రతి పని విజయం కనపడుతుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కనపడుతున్నాయి. విద్యార్థులకి చదువులో కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. డౌట్లన్నీ వెరిఫికేషన్ చేసుకోగలుగుతారు. డబ్బు సంపాదించేటటువంటి వాళ్ళు అంటే వ్యాపారస్తులు ఆర్థికంగా ఎదగడానికి చాలా మంచి అవకాశాలు ఈ నెలలో రాబోతున్నాయి. మిమ్మల్ని మీరు నమ్ముకోవడం వల్ల అంటే ఎవడో ఏదో వచ్చి ఏదో చేస్తాడనుకోకుండా మీ అంతటి మీరే మీ టాలెంట్ని మీ స్కిల్స్ని నమ్ముకుని ఎదగ వెళ్ళినట్లయితే మీలో విజయం కనపడుతోంది. మీలో నీతి నిజాయితీ పెరుగుతుంది. ధర్మం పెరుగుతుంది. పరోపకారం పెరుగుతుంది. అందరికీ ఉపకారం చేస్తారు. అలాగే మీ పిల్లలకి సంబంధించిన విషయంలో కూడా వాళ్ళని సంస్కారవంతంగా తయారు చేయడానికి వాళ్ళ చదువుల కోసం వాళ్ళ వివాహాల కోసం వాళ్ళకి ఏదైనా వ్యాపారం పెట్టించడం కోసం మీరు బాగా తాపత్రయపడతారు. సపోర్ట్ చేస్తారు పిల్లలకి. వ్యాపారస్తులు వ్యాపారాన్ని విస్తరింపజేయగలుగుతారు. లాభాలు పొందగలుగుతారు. అనారోగ్య సమస్య నుంచి బయటపడడం కానీ అలాగే దీర్ఘకాలిక రోగాలను వారు నూతన వైద్య విధానాన్ని అమలుపరచడం అంటే డాక్టర్లను మార్చడం కానీ వైద్య విధానాన్ని మార్చడం కానీ తద్వారా మీకు చక్కని లాభం కనపడుతుంది. ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురండి. లైఫ్ స్టైల్లో మోడిఫికేషన్ చేసుకోండి. మీకు ఆరోగ్యం బ్రహ్మాండంగా సెట్ అవుతుంది. భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టడం కానీ యంత్ర పరికరాలు కొనడం కానీ వాహనాలు మార్చడం కానీ గృహాలు కొనడం కానీ భూములు కొనడం కానీ బంగారపు ఆభరణాలు బంగారము కొనడం కానీ బాగా కలిసి వస్తుంది. స్థిరాస్తులు బాగా యోగిస్తాయని చెప్పచ్చు. అగ్రికల్చర్ ల్యాండ్లు కొనే వాటికి చాలా లాభాలు కనపడుతున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా స్త్రీ పురుషులు ఒకళ్ళొకళ్ళు సహకారం బాగా పెరుగుతుంది. స్త్రీల వల్ల పురుషులకి పురుషుల వల్ల స్త్రీలకి మేలు బాగా కనపడుతుందని చెప్పచ్చు. అంటే ఇద్దరి మధ్య అన్యోన్యత కూడా ఉంటుందని చెప్పచ్చు. ఉద్యోగులకి అతి కష్టమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగం రావాలన్నా వివాహం అవ్వాలన్నా జీవితంలో ఏ మలుపు తిరగాలన్నా పర్సనల్ జాతకంలో ఉండేటటువంటి గ్రహాలు కూడా చాలా ముఖ్యం. అందుకనే ఒకసారి మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకం చూస్తాం. ఎందుకంటే జాతకంలోనే లగ్నం ఉంటుంది. లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడున్నాయో ఏ దశలు నడుస్తున్నాయో అవి యోగిస్తున్నాయో లేదో తెలుస్తుంది. లేదనుకోండి ఏదైనా పరిహారాలు చేసుకోవచ్చు. అంచేత మమ్మల్ని సంప్రదిస్తే జాతకం చూస్తాం కాబట్టి తద్వారా ప్రయత్నం చేస్తే ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా వస్తాయి. కొత్తగా ఎవరైనా ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక మీ మనసులో ఉండే ఉద్దేశాన్ని ప్రేమని వాళ్ళతో వ్యక్తపరచుకోవచ్చు. అలాగే ఆహారం విషయంలో మార్పులు తీసుకురావడం, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం, నిద్ర పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టడం, వ్యాయామం చేయడం, కార్బోహైడ్రేట్లు తగ్గించడం, ఫైబరు ప్రోటీన్ ఫుడ్లు సమతుల్యం ఫ్యాట్ తీసుకోవడంతో పాటుగా సమయానికి తినడం సమయాన్ని నిద్రపోవడం చేసినట్లయితే మీకు ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతున్నాయి. ముండి బాక్యాలు వసూలవుతాయి. వ్యాపారస్తులు వ్యాపారాల్లో చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు. భూముల యందు గృహాల యందు భూముల యందు పెట్టుబడులు చక్కగా యోగిస్తున్నాయి. గృహం లేని వారికి గృహయోగ్యత కనపడుతోంది. సినిమా టీవీ మీడియా రంగాల వారికి కొత్త అవకాశాలే కాదు మంచి గుర్తింపు కనపడుతోంది. భార్యాభర్తల మధ్య ప్రేమ సఖ్యత ఏర్పడబోతున్నాయి. కుటుంబంలో ఉండే కలహాలు తగ్గుతాయి. సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. అప్పులు చాలా శాతం తీర్చగలుగుతారు. కొత్తగా ఏదైనా వ్యాపారాలు పెట్టడానికి గృహాలు కొనడానికి వాహనాలు కొనడానికి అప్పులు పుట్టే అవకాశాలు అంటే బ్యాంకు లోన్లు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈఎంఐల ద్వారా కానీ క్రెడిట్ కార్డుల ద్వారా కానీ కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. అయితే అది అవసరమా లేదా ఆలోచించుకుని మాత్రమే పెట్టుబడి పెట్టండి. అప్పుల బాధ నుంచి బయటపడగలుగుతారని చెప్పచ్చు. కొత్తగా ఇల్లు కట్టాలనుకున్న కొనాలనుకున్న అవకాశాలు ఉన్నాయి. స్థలాలు పొలాలు కొనుగోలు చేసే వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ క్షేత్రాలు కానీ వ్యవసాయాన్ని చేయడం కానీ బాగా కలిసి వస్తుంది. వ్యవసాయదారులు కూడా పంట లాభాలు ఉన్నాయని చెప్పచ్చు. ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా కొంచెం ఆలస్యంగా పూర్తవుతాయి. కంగారు మాత్రం పడకండి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. వృత్తి ఉద్యోగపరంగా వ్యవహారపరంగా ఎన్నో ఒడిదుడుకులు ఉన్నా కూడా అధిగమించే ప్రయత్నం చేయగలుగుతారు. కాకపోతే నమ్మక ద్రోహాలు ఉన్నాయి. తప్పుడు ఇన్వెస్ట్మెంట్లు కనపడుతున్నాయి. లేదా కొంతమంది స్నేహితులు మిమ్మల్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వాటిని బయటపడాలి.
ముఖ్యంగా వ్యసనాల జోలికి వెళ్ళకండి. మద్యపాన ధూమపాన వ్యసనం అలవాటు ఉన్నటువంటి స్నేహితులతో అసలు మీరు భాగస్వామ్యం చేయకండి లేదా స్నేహం చేయకండి. అలాగే భార్యాభర్తలు కలిసి చేసే ప్రయాణాలు కలిసి వస్తున్నాయి, కలిసి తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. కుటుంబ వాతావరణంలో అనుకూలత కనపడుతోంది. మీరు అనుకున్న లక్ష్యాలు సాధించుకోవడానికి బాగా తాపత్రయపడతారు. ముఖ్యమైనటువంటి పనులన్నీ కొంచెం జరుగుతాయి, కానీ ఆలస్యంగా జరుగుతుంటాయి. కంగారు పడకండి. ఇతర దేశాల నుండి భారతీయులందరికీ కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడగలంతో పాటుగా ఉద్యోగ అభివృద్ధి, కొత్త ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. దూర ప్రయాణాలు కానీ విదేశీ ప్రయాణాలు కానీ ప్రయత్నం చేయొచ్చు. వీసాలు మంజూరవుతాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి మాత్రం అధికారులతో జాగ్రత్తగా మాట్లాడండి. కొంచెం ఒడిదుడుకులు ఉన్నాయి ఉద్యోగాలలో. అలాగే తోటి ఉద్యోగస్తులు సహకరించకపోవడం కానీ, మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారు కానీ, ఈర్ష్య ద్వేషంతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు కానీ పెరిగిపోతుంటారు. కాబట్టి అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి సంతాన యోగ్యత బ్రహ్మాండంగా కనపడుతోంది. న్యాచురల్గా కానీ లేదా మెడిసిన్స్ వారు కానీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుని కానీ సంతానం కానీ వారికి అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతూ ఉన్నాయి. మీరు కూడా ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. అలాగే ఉద్యోగ అవకాశాలు కానీ వివాహ అవకాశాలు కానీ కొలిక్కి వస్తాయి. వివాహం కానీ స్త్రీ పురుషులకి ప్రేమించిన వ్యక్తులతో వివాహాలు కానీ లేదా ఇష్టమైన వాళ్ళతో వివాహాలు కానీ పెద్దలు కుదిర్చిన వివాహాలు కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. జనంలో ఆకర్షణ ఏర్పడుతుంది. అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారని చెప్పచ్చు. మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి నిర్ణయాలు మాత్రం ఈ నెలలో తీసుకోబోతున్నారు. అలాగే కోర్టు సమస్యల నుంచి, పోలీస్ కేసుల నుంచి బయటపడగలుగుతారు. ఏ పని ప్రారంభం చేసినా కొంచెం ఆలస్యంగా పని పూర్తవుతుంది. కంగారు పడకండి. ఆర్థిక లావాదేవీలన్నీ సంతృప్తికరంగా ఉంటాయి. మొండి బాకాయలు వసూలవుతాయి. రావాల్సిన డబ్బులు వస్తాయి. పెద్ద మనుషుల ద్వారా ఆస్తి వివాదాలు పరిష్కారాలు అవుతాయి. కుటుంబ వివాదాలు కానీ అన్నదమ్ములతో వివాదాలు కానీ పరిష్కారాలు అవుతాయని చెప్పచ్చు. అయితే అంతర్గత శత్రువులు పెరిగిపోతున్నారు. నరదిష్టి బాగా కనపడుతుంది. ఎవరో ఒకరు మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. బయట శారీరకంగా కలవడానికి, కోరికలు తీర్చుకోవడానికి, ప్రేమ కలాపాలకి, కామకలాపాలకి మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే బయట కలవడాల వల్ల దొరికిపోవడాలు, బ్లాక్మెయిల్స్ కనపడుతున్నాయి. కాబట్టి వివాహేతర సంబంధాలకి కొంచెం దూరంగా ఉండడం మంచిది. వ్యాపారాల్లో అనుకూలమైన మార్పు కనపడుతుంది. కొత్త ఆలోచనతోటి, కొత్త ఒరవడితోటి టెక్నాలజీని ఉపయోగించుకోవడం ద్వారా వ్యాపారాలు చేయగలుగుతారు. ప్రత్యేక శ్రద్ధతో వ్యాపారం చేసి సక్సెస్ అవ్వగలుగుతారు. ముఖ్యంగా ప్రమోషన్ చేసుకోండి. సోషల్ మీడియా ద్వారా ప్రమోషన్ చేసుకుంటే వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువ కనపడుతున్నాయి. అనేక కొత్త విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి బాగా పెరుగుతుంది. ఏ పని ఎవరి చేత చేయించాలో ఆ పని వాళ్ళ చేత చేయించగలిగి విజయాన్ని అయితే పొందగలుగుతారు. భార్యాభర్తలు ఒకళ్ళొకరు అర్థం చేసుకోగలుగుతారు. అలాగే పరువుకి, ప్రతిష్టతకి, గౌరవానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎటువంటి కష్టాన్ని వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కోగలుగుతారని చెప్పచ్చు. ప్రశాంతంగా గడపాలనే ఆలోచన, అలాగే ఆధ్యాత్మికపరమైనటువంటి క్షేత్ర దర్శనాలు, విహారయాత్రలు కనపడుతున్నాయి. కొత్త విషయాలు తెలుసుకోవాలన్న తపన, అలాగే వ్యామోహాలు బాగా పెరిగిపోవడం, వస్తువుల పట్ల ఆసక్తి, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, సెల్ ఫోన్లు, టీవీలు, యంత్ర పరికరాలు ఎక్కువ కొనుగోలు చేయడానికి తాపత్రయపడే అవకాశాలు ఉన్నాయి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా మంచి అవకాశాలు కనపడుతున్నాయి. మీ టాలెంట్ని, సామర్థ్యాన్ని చక్కగా నిరూపించుకునే ప్రయత్నం చేయగలుగుతారు. వివాహం కాని స్త్రీ పురుషులకి మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. రాజకీయ నాయకులకి ప్రజా సమస్యలన్నీ పరిష్కారం చేసుకోగలుగుతారు. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. విడిపోయినటువంటి వస్తువులు కానీ వ్యక్తులు కానీ తిరిగి కలవగలుగుతారు. విడిపోయినటువంటి భార్యాభర్తలు కలవగలుగుతారు. విడిపోయిన స్నేహితులు కలవగలుగుతారు. విడిపోయినటువంటి ప్రేమికులు కూడా కలవగలుగుతారు. కొత్తగా ఎవరైనా ప్రపోజ్ చేస్తూ ఉన్నా ఈ నెలలో అనుకూలంగా కనపడుతోంది. చెడిపోయిన వాహనాలు రిపేర్ చేయించుకోవడం, ఇంటిని రీమోడిఫికేషన్ చేసుకోవడం లాంటివి బాగా కలిసి వస్తూ ఉన్నాయి. అలాగే ఆదాయం కన్నా ఖర్చు కొంచెం అధికంగా ఉంది. కాబట్టి ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం బాగోక, కుటుంబ అవసరాలకి ఖర్చులు ఉన్నాయి. కాబట్టి ఖర్చులు అదుపులో పెట్టుకోండి. పాలసీలు, ఇన్సూరెన్సులు, టర్మ్ ఇన్సూరెన్సులు, హెల్త్ ఇన్సూరెన్సులు కట్టడానికి మాత్రం చాలా అవకాశాలు కనపడుతున్నాయి. రెన్యువల్ చేయించుకునే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే కొంతమందికి అప్పులు ఇస్తే తిరిగి రావటం లేదు. కాబట్టి ఎవరు పడితే వాళ్ళకి అప్పులు ఇవ్వకండి. రాజకీయ నాయకులకి పదవి అధికార యోగ్యతలు ఉన్నాయి. విద్యార్థులకి సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఆసక్తి, అలాగే తల్లిదండ్రుల కష్టాన్ని చూసి ఎలాగైనా సరే ఎదగాలని తపన, పోటీ పరీక్షల్లో విజయము, మంచి విద్యార్థులతో కంబైన్డ్ స్టడీస్ చేయడము, చదువు పట్ల శ్రద్ధ పెట్టడము, అలాగే వ్యాయామాలు చేయడము, గేమ్స్ పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో మీ స్థాయి పెరిగే అవకాశాలు ఉంది. అధికారాలు, బాధ్యతలు వస్తాయి. సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పచ్చు. ఉద్యోగ కార్యాలయాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించగలుగుతారు. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి నూతన ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. మధ్యవర్తుల ద్వారా కూడా ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అలాగే స్త్రీలకు కూడా ఆభరణ యోగ్యత, వస్తు ప్రాప్తి, నూతన వాహనాలు కొనుగోలు చేయడం, కొత్తగా ఏదైనా సరే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే రావడంతో పాటుగా అందం పట్ల ఆసక్తి, సొంతంగా ఇంట్లో ఏదైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసినట్లయితే స్త్రీలకు చాలా అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు డబ్బులు బ్రహ్మాండంగా రొటేషన్ అవుతుంది. ఆర్థిక లావాదేవీలన్నీ బ్రహ్మాండంగా సాగుతాయి. హోల్సేల్ రంగాల వారికి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. వ్యాపారాలు విస్తరింపజేయగలుగుతారు. నూతన వస్త్ర వ్యాపారస్తులందరికీ కూడా ఆశించిన ధనప్రాప్తి, డబ్బులు రొటేషన్ అవుతాయి. తక్కువ మార్జిన్ చేసుకుని వ్యాపారాలు ఎక్కువ చేసుకోండి. ఎక్కువ మంది కస్టమర్స్ని ఆకర్షించుకోండి. ఆన్లైన్ పరంగా అంటే సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకోండి. మీ వ్యాపారంలో ఎక్కువ లాభాలు కనపడుతూ ఉంటాయి. ఏదేమైనా కూడా ప్రతిరోజు పొద్దున్నే లేచే ఓ పావుగంట సేపు మీ ఇంట్లో దేవుడికి పూజ చేసుకుని ఆ తర్వాత మీ పనులలో నిమగ్నం అవుతున్నట్లయితే కనుక
మీకు ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, లేదా ఇంట్లో కలహాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, శత్రువులు పెరిగిపోవడము, లేదా ఎవరైనా ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్యరత్న, జ్యోతిష్య సామ్రాట్ చింతరుత్ మందరరావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, ఈ మే మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా కూడా, అలాగే గ్రహ గోచరం ఎలా ఉంటుందంటారు ఈ మే మాసంలో వీరికి? ఈ 2026 సంవత్సరం మే మాసం కన్యారాశి వాళ్లకు ఎలా ఉందో చెప్పుకునే ముందు సహజంగా మనం ఈ రాశి యొక్క ప్రత్యేకత కొంత మాట్లాడుకున్న తర్వాత మాస ఫలితాలకు వెళ్దాం. కన్యారాశి అంటే, కన్యా అంటే పరిపక్వతకు అపరిపక్వతకు మధ్యలో ఉన్నదని అర్థం. అంటే చిన్నపిల్ల అంటే చిన్నపిల్ల కాదు, అంటే అన్నీ తెలిసిందంటే అన్నీ తెలిసింది కాదు. అంటే అందుకే పరిపక్వతకు అపరిపక్వతకు మధ్యలో ఉన్నది. అందుకే వీళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఏమని ఇట్లా అంటే అటాచ్ చేస్తారు. మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు. ఇట్లా అంటే అప్పుడే ఫీల్ అయిపోతారు. పౌరుషం ఎక్కువ, ఒక మాట వినరు. ఒకవేళ వీళ్ళు తప్పు చేస్తే కూడా ఒప్పుకుంటారు, నేను చేసిన తప్పని. ఎదురోళ్ళు చేస్తే ఒప్పుకోరు. ఎదురోళ్ళు తప్పు చేసినా కానీ నిలదీస్తారు. అంటే ఈ కన్య అంటే మనకు కడుపు, కుడి సైడ్, మరి ముఖ్యంగా కుడివైపు ఉన్నటువంటి కడుపు కన్యారాశిని సూచిస్తుంది. కడుపుకు సంబంధించిన దోషం ఖచ్చితంగా ఉండేదని అవకాశం ఉంటుంది. నొప్పి రావడము, వేడి చేయడము, అజీర్ణము, కాన్స్టిపేషను అంటే మలబద్ధకము, ఇట్లా కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కేర్ఫుల్గా ఉండాలి. కన్యారాశి వాళ్ళంటే ఇంక వీళ్ళకు అప్పే అదృష్టం. వీళ్ళు అప్పు చేస్తారంటే ఏ పని చేసినా సక్సెస్లోకి వెళ్తారు. అటనే ఆ అప్పును సద్వినియోగంగానే చేయాలి. నేను అప్పు చేయమన్నాను కదా అనేసి అప్పు చేసేసి ఎలా తీర్చాలో తెలియకుండా చేయకూడదు. ఎందుకంటే 6వ రాశి, కాలపురుషులకు 6వ రాశి, 6వ స్థానం శత్రురోగ రుణస్థానము. ఈ రాశికి అధిపతి బుధుడే మ్యాథమెటిక్స్. కాబట్టి వీళ్ళు లేడీస్ చాలామంది ఉంటారు, డ్వాక్రాలో తీసుకునే ఏదో ఒకటి ఉపయోగం పెడతానే ఉంటారు. ఇంకేదైనా తీసుకునేసి ఇంకేదైనా చిన్న చిన్న కుటీర పరిశ్రమలాగా పెట్టి డెవలప్ అయిపోతుంటారు.
అంటే వీళ్ళకి అప్పు ద్వారా అప్పు అదృష్టంగా మార్చుకుంటే వీళ్ళకి సక్సెస్ అంతే. వీళ్ళ సక్సెస్ రేట్ అంతా ఇక్కడే ఉంది. అప్పు చేయకుండా వీళ్ళు కూడా ఏం చేయలేరు. అప్పు లేకుండా వీళ్ళు ఉండరు. కన్యారాశి వల్ల అప్పు లేదని చెప్పమని చూద్దాం. అంటే అలాగే ప్రపంచంతో ఉన్నారండి అని అంటే ప్రపంచంతో ఉన్నారు. అప్పు చేసి అవసరం లేని వాడికి అప్పు చేసి సమస్యలు ఉంటారు. వీళ్ళు కూడా అనవసరంగా చేయరు. నన్ను అడిగితే బాగానే ఉపయోగిస్తారు. బుధుడు అంటే ఇంటెలిజెన్స్ ఏదైనా ఉందంటే బుధుడే లాజిక్. కాబట్టి వీళ్ళకు అప్పు బాగా అంటే 6వ స్థానం అంటే బ్యాంక్ అని అర్థం. ప్రతి ఒక్కరి జాతకంలో బ్యాంక్ ఎక్కడ ఉందంటే 6వ స్థానంలో ఉంటుంది. లోన్ అంటే 6వ స్థానమే. ఇప్పుడు ఇక్కడ బుధుడు అంటే టీచర్ అని అర్థం. ఇప్పుడు టీచరు ఎంతోమంది టీచర్స్ ఉన్నారు కదా, ప్రతి టీచర్కి అప్పు ఉంటుంది. అప్పులని టీచర్ చూపించండి చూద్దాం. జ్యోతిషం వదిలేస్తాను నేను. టీచర్లకు బాగా డబ్బులు వస్తుంది కదా, మళ్ళీ వాళ్ళకి అప్పులు ఉంటే ప్రతి ఒక్కటి లోన్ పెట్టే తీస్తారు. వాళ్ళు కారు తీసినా లోన్లో తీస్తారు, ఇల్లు కట్టినా లోన్లో తీస్తారు, ఇన్సూరెన్స్లు కడుతూ ఉంటారు. ప్రతి ఒక్కటి వాళ్ళు లోన్స్ పెట్టుకుని చేస్తూ ఉంటారు. అదే వాళ్ళకి కలిసి వస్తుంది. పిల్లలు ఎడ్యుకేషన్ లోన్ పెడతారు. ఇలా వాళ్ళు టీచర్స్ పెట్టిన లోన్స్ ఎవరు పెట్టరు. బుధుడంటే టీచరు, బుధుడంటే మ్యాథమెటిక్స్. కాబట్టి వీళ్ళు అన్ని లెక్కలు బాగా వేసుకుంటూ ఉంటారు టీచర్స్. వస్తున్న వాటన్నిటికీ ఎట్లా చేసుకోవాలనేసి కట్టేదానికి అన్నీ కట్టుకుంటూ ఉంటారు. మళ్ళీ తీసుకోవాలని తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు కట్టినవి ఎంత పర్ఫెక్ట్ ఎవరు కట్టరు, వాళ్ళు వేసినంత పర్ఫెక్ట్ ఎవరు లెక్కలు వేరు. టీచర్సే చిట్ వేసుకుంటారు. టీచర్స్ కాలనీ వెంచర్ వేసామనుకోండి, టీచర్లే కొంటారు. ఉంటుంది టీచర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, లాయర్స్ కాలనీ, ఆ లాయర్సే కొంటారు అక్కడ. ఇక్కడ టీచర్స్ సంబంధించినది. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి వీళ్ళకి అప్పు వరంగా మారుతుంది. ఈ మాసం ఇంకా మనం మాస ఫలితాలు చూద్దాం. ఆ తర్వాత కుజుడు 8వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి కుజుడు అంటే అంబులెన్స్ అని ఇంతకుముందు ఒక రాశిలో చెప్పాను. ఆయనపై మళ్ళీ అక్కడ అంబులెన్స్ కాడ కూర్చున్నాడు అంటే ఇంకా బలం పెరిగింది. అంటే ఇప్పుడు అగ్గికి గాలి తోడైనట్టు ఇంకెక్కువ మండుతా ఉంటుంది. పంచభూతాలు 5 ఉన్నాయి. ఈ 5లో శత్రుత్వాలు మిత్రుత్వాలు ఉన్నాయి. గాలి, నీరు, భూమి, ఆకాశము, అగ్ని. ఇప్పుడు దీంట్లో నీరు ఉంది, అగ్గి ఉంది కదా, ఈ 2 ఫ్రెండ్షిప్ ఎట్ అవుతాయి. నీళ్ళు వస్తే అగ్గి ఆరిపోతుంది. నీరు భూమి ఫ్రెండ్స్. భూమి నీటిని రిసీవ్ చేసుకుంటుంది. గాలి అగ్గి ఫ్రెండ్స్. ఈ గాలి తోలితే అగ్గి ఇంకా ప్రజ్వలిపోతుంది. మరి ఈ 4 ఎక్కడుంటాయి? ఆకాశంలో ఉంటాయి. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి కరెక్ట్గా 8వ స్థానంలో ఉన్నాడు అష్టమాధిపతి. కాబట్టి వీళ్ళు కన్యారాశి వాళ్ళు ఇన్సూరెన్స్ కూడా వేయకూడదు. ఇన్సూరెన్స్ అంటే ఏమి? నా కాలు విరిగితే ఇంత డబ్బు, నాకు చెయ్యి విరిగితే ఇంత, ఒకవేళ నేను చనిపోతే ఇంత అని. కాబట్టి వీళ్ళు 8వ స్థానాధిపతి 8వ స్థానంలో ఉన్నప్పుడు ఇన్సూరెన్స్లు వేయకూడదు. ఒకవేళ వేస్తే అదేమవుతుంది? నిజంగానే కాలు విరుగుతుంది. మనమే సర్టిఫికేట్ తీసుకుంటున్నాం, నా కాలు విరిగితే ఇంత డబ్బు అని. వేరే రాశుల్లో యాక్చువల్గా ఇన్సూరెన్స్ అనేది నెగిటివ్. మన ప్రమాదానికి మనమే డబ్బు కట్టుకున్నట్టు, దానికి లీగల్గా ఒక సర్టిఫికేట్ తీసుకున్నట్టు. అంటే మరణ పండు అంటారు దాన్ని. పండు అంటే ఫలము. మరణ ధృవీకరణ పత్రము, ప్రమాద ధృవీకరణ పత్రం ఇన్సూరెన్స్ అంటే. ముందే రాసుకుంటుంది. ముందుగానే డబ్బు కట్టి పెట్టుకుంటుంటాం. ఒకవేళ నాకు ఏదైనా అయితే దానికి బలం పెంచుతూ ఉంటాం, కట్టి దాని బలం పెంచుతాం. ఇదేదైతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది. అంటే ప్రమాదానికి మనం బలం పెంచుతున్నట్టు లెక్క. కన్యారాశి వాళ్ళకి వేగంగా జరుగుతాయి ప్రమాదాలు ఇన్సూరెన్స్ వేస్తే. అందుకు వీళ్ళు ఇన్సూరెన్స్ కూడా సరిగ్గా కట్టలేరు. క్లెయిమ్ కాకుండా ఒకవేళ కట్టి ఏదైనా అయితే కూడా క్లెయిమ్ కూడా కావు. ఏదో సినిమాలో వెంకటేష్ ఇన్సూరెన్స్ కంపెనీ మీద ఏదో కేసేస్తాడు, ప్రకృతి ద్వారా పోయింది మొత్తం అంటే ఆ టైప్ అయిపోతుంది వీళ్ళది. కాబట్టి కుజుడు 8వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. ఇన్సూరెన్స్ నాకుంది, నాకేం ఇబ్బంది లేదు, ఇన్సూరెన్స్ ఉన్న దానిలో ఎక్కువ జపించకూడదు. అంటే నాకేదైనా అయితే కూడా డబ్బులు వస్తుంది నాకు అని. అంటే ప్రమాదాన్ని డైరెక్ట్ వీళ్ళు రిసీవ్ చేసుకున్నట్టే. కాబట్టి కుజుడిని కంట్రోల్ చేసుకోవాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధించాలి. కుజుడు ఎప్పుడు కంట్రోల్ కావాలన్నా సుబ్రహ్మణ్య స్వామి నేరు అక్కడికి వెళ్ళిపోతే రికమెండేషన్. అదే కేతు కంట్రోల్ ఉంటే వినాయకుడు. ఇట్లా ఈ మాసం వీళ్ళకు వ్యయ స్థానంలో కేతు ఉన్నాడు అంటే తీర్థయాత్రలు చేయొచ్చు. వీళ్ళు పడుకునేటప్పుడు కంపల్సరీ మెడిటేషన్ చేసి పడుకోవాలి. ఎందుకంటే 12లో కేతు ఉన్నాడు. కేతు అంటే సన్యాసి, భక్తి జ్ఞాన వైరాగ్యాలు. ఏదో ఒక మంత్ర జపం కనీసం ఒక 11 times వాళ్ళ ఇష్టదైవమా ఏదో ఒక దైవం చెప్పేసి పడుకోవడం వల్ల నిద్ర వస్తుంది, లేదంటే రాదు. కొంచెం పటా తిరిగేసి వచ్చి మళ్ళీ పడుకుందాం అనిపిస్తుంది.
కొంతమంది దగ్గుతూ ఉంటారు, కొంతమంది దాహం లేకపోతే నీళ్ళు తాగదాం అనిపిస్తూ ఉంటుంది, ఏదేదో ఉంటుంది, గందరగోళంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు మెడిటేషన్ కానీ చేశారంటే, కేతు అంటేనే మెడిటేషన్, 12వ స్థానం మోక్ష స్థానంలో ఉన్నాడు. మెడిటేషన్ చేసి పడుకుంటే నిద్ర బాగా వస్తుంది. 6వ ఇంట్లో రాహు ఉన్నాడు, మంచిది. 7వ ఇంట్లో శని మంచివాడే, అంటే 5వ ఇంటి వాడు 6వ ఇంటి వాడు, 6వ ఇంటి వాడు శని మళ్ళీ 6వ రాశిని చూస్తున్నాడు. కాబట్టి ఈ టైంలో వీళ్ళు చేసేటువంటి అప్పు చేసే వ్యాపారాలు కానీ లేదా ఆల్రెడీ ఉన్న అప్పులకు కానీ వీళ్ళు తీర్చేదానికి బలం పెరుగుతుంది. 8వ ఇంట్లో కుజుడు ఉన్నాడు, ఇది కేర్ఫుల్గా ఉండాలి. 8వ ఇంట్లో కుజుడు అంటే ఈ రాశికి మంచివాడు కాదు, ఏదో ఒక అనారోగ్యం చేస్తుంది. హెల్త్ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. కన్యారాశి వాళ్ళకి ఎక్కువగా ఇచ్చింగ్స్, నవలకు సంబంధించినటువంటి చర్మ సంబంధమైన అనారోగ్యాలు వస్తాయి. దాన్ని కరెక్ట్గా పోయి కుజుడు రక్తానికి అధిపతి 8లో ఉన్నాడు. బ్లడ్లో మురికి పెరిగిపోతేనే పైన చర్మం పైన నవలు వచ్చేది. మన పైన క్రీమ్స్ పుడుస్తాము, లోపలికి ఇంటర్నల్గా మంచి మెడిసిన్ తీసుకుంటే బ్లడ్ శుభ్రమై మురికి బయట వచ్చేస్తే, యూరిన్ ద్వారా వచ్చేసిందంటే మళ్ళీ పైన చర్మానికి నవ్వలు రావు. కాబట్టి మంచి మంచి సోప్స్ వాడాలి, దానికి తగిన సోపు. టీవీలో కనిపించేవన్నీ వాడితే కుదరదు. మంచి చర్మాన్ని కాపాడుకునేటువంటి సోపులు వీళ్ళు వాడుకోవడం బెటరు. కాబట్టి కుజగ్రహం కంట్రోల్ ఎలా చేసుకోవాలి? 9, 10, 11 స్థానాల్లో 9, 10 స్థానాల్లో రవి, బుధుడు, శుక్రుడు, గురువు వీళ్ళంతా సంచరిస్తున్నారు. కాబట్టి వీళ్ళకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగుంది. నేను చెప్పాను కదా, అప్పులు దొరికేదానికి అవకాశం ఉంది, అప్పులు తీర్చేదానికి అవకాశం ఉంది. అంటే వ్యాపారాలు చేస్తారని, రొటేషన్ చేస్తారని అర్థం. పెట్టుబడులు కూడా పెట్టచ్చు అంటారా దీంతో? చేస్తారు వీళ్ళు. అప్పు చేసి వృధా చేసే వాళ్ళలో వీళ్ళు ఉండరు. అప్పు చేసి అభివృద్ధి చేసే వాళ్ళే కన్యారాశి వాళ్ళు. దానికి ఏదో ఒక రకంగా యూజ్ చేయడం ఖచ్చితంగా చేస్తారు. ఒకవేళ అప్పుడప్పుడు కొంత మిస్యూస్ అయినా కానీ మళ్ళీ దాన్ని ఇంకోటి ఏదో చేసి ఫుల్ఫిల్ చేసేస్తారు. మంచి మ్యాథమెటిక్స్ తెలిసిన వాళ్ళు వీళ్ళు బాగా బెండకాయలు, కూరాకులు బాగా తినచ్చు వీళ్ళు. అందుకే లెక్కలు బాగా రావాలంటే బెండకాయలు తినంటూ ఉంటారు. బెండకాయ ఎలా ఉంటుంది? గ్రీన్ కలర్లో ఉంటుంది. బుధుడు గ్రీన్ కలర్లో ఉంటాడు. కన్యాకుమారి తమిళనాడులో ఉంది. కన్యాకుమారి ఒక దేవత ఉంది. కన్యాకుమారి సముద్రం పక్కనే ఉంది. వాసవి కన్యకా పరమేశ్వరి, బాలా త్రిపుర సుందరీదేవి, వీళ్ళందరినీ కూడా వీళ్ళు బాగా పూజించవచ్చు కన్యారాశి వాళ్ళు. అదే కన్య అంటే పెళ్లిడికి వచ్చిన అమ్మాయిలు, ఎవరైనా పేదింటి అమ్మాయిలు పెళ్లి చేసుకుంటూ ఉంటే అమ్మాయికి బట్టలు పెట్టచ్చు, డబ్బులు ఇవ్వచ్చు. పేదింటి అమ్మాయిలకి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు. ఎవరో వచ్చారు వాళ్ళు, మాకు తెలిసిన వాళ్ళు, నాకు బట్టలు పెట్టారు. అప్పుడు కన్యారాశి యాక్టివేట్ అవుతుంది. అంటే సంబంధం ఉన్న జీవకారకత్వం ఒక పెళ్లిడికి వచ్చిన అమ్మాయిని అర్థం. అదే అమ్మాయిలకు గోరింటాకు, ఫేర్ అండ్ లవ్లీ, స్టిక్కర్ ప్యాకెట్, ఇంకా వాళ్ళకి ఏమి ఇవ్వచ్చు? లిప్స్టిక్, నెయిల్ పాలిష్, కాటుక. కన్య అంటే ఏమి ఎక్కువగా అర్థం చూసుకుంటూ ఉంటారు. ఆ వయసులో వాళ్ళు ఎక్కువ అర్థం చూసుకుంటూ ఉంటారు, వాళ్ళ సౌందర్యం చూసుకుంటూ ఉంటారు. ఆ సౌందర్య సాధనలు ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళకేదో ఒక వరల్డ్ కప్ వచ్చినట్టు. ఇవి ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు ఎవరైనా అబ్బాయిలు ఉంటారు అనుకో, వెతుకుని కాలేజీ కాడికి పోయినా అనుకో తరుముకుంటారు. పేరెంట్స్ దగ్గరికి పంపించాలి. మళ్ళీ పలానా ఆయన చెప్పాడు కాబట్టి నేను తెచ్చానే, సమస్యలు వస్తే ఇట్లా జ్యోతిష్ని ఎవరు చెప్పారంటే కష్టం కదా. ఎవరైనా పెళ్లి కాకపోతే, అబ్బాయిలకు పెళ్లి కాకపోతే కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఇవి పంచవచ్చు. ఏదైనా లేడీస్ హాస్టల్, అమ్మాయిల హాస్టల్ ఉంటుంది, డిగ్రీ చదివిన అమ్మాయిలు, అక్కడ వార్డెన్తో మాట్లాడుకునేసి ఒక 50 కిట్లు అంటే ఒక 150 రూపాయలు, చిన్న అద్దము, ఒక దువ్వెన, గంటలు దూతారు తల వాళ్ళు. ఇవన్నీ ఇవ్వచ్చు. దీంతోపాటు ఆ పెండ్లిడికి వచ్చిన అమ్మాయిలకు స్టే ఫ్రీ కూడా ఒక ప్యాకెట్ ఇవ్వచ్చు. అద్భుతమైన పరిహారము. వాళ్ళు ప్రతి ఒక్కటి యూజ్ చేసేస్తారు. వీళ్ళ కన్యా శాపాలున్నా, స్త్రీ శాపాలున్నా, వివాహ దోషాలున్నా మొత్తం ఆషౌట్. వాళ్ళు అంతమంది అమ్మాయిలు, పెండ్లిడికి వచ్చిన అమ్మాయిలు అవి చాలా సంతోషంగా తీసుకుంటారు. ఇక్కడ వీళ్ళ అబ్బాయికి ఇమ్మీడియట్ పెళ్లి అవుతుంది. ఈ స్త్రీ శాపం ఉంటుందన్నటువంటి జాతకంలో ఇవి జయించు పోతుందంటారు. ఖచ్చితంగా పోతుంది. అవకాశం ఉంటే కన్యాకుమారికి పో రావచ్చు, నేను చెప్పిన టెంపుల్స్కి వెళ్ళి రావచ్చు. ఆ డబ్బులు ఖర్చు పెట్టి ఈ పరిహారం చేయొచ్చు. ఇది కాబట్టి ఇప్పుడు వీళ్ళకు 8వ రాశిలో ఉన్నటువంటి కుజుడిని కేర్ఫుల్గా చూసుకొని సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. 7వ రాశిలో శనేశ్వరుడు పెద్దగా బాధ పెట్టాడు. కన్యారాశి వాళ్ళు శనేశ్వరుడు సూపర్ ప్లానెట్ అయినా ఖచ్చితంగా ఫలితం ఇస్తాడు. కాకపోతే నేర్పించి ఇస్తాడు ఆయన, అది కరెక్ట్. ఇప్పుడు చేపలు వండి పెట్టడం కన్నా చేపలు పట్టుకోవడం నేర్పిస్తే ఎలా ఉంటుంది? చేపలు మనమే పట్టుకుంటాం, వండుకొని తింటాం. అది నేర్పిస్తాడు శనేశ్వరుడు. అంటే
జీవితాన్ని ఇచ్చే ప్లానెట్ శనేశ్వరుడు. జీతాన్ని ఇచ్చేవి అంతా వేరే గ్రహాలు జీతం ఇస్తాయి. ఈయన ఏకంగా జీవితమే ఇస్తాడు. వీళ్ళకి ఫేవరు. 6వ ఇంట్లో రాహునుడు వీళ్ళకి మంచిదే. కాబట్టి గ్రహాలన్నీ అనుకూలంగానే ఉన్నాయి అని చెప్పచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ కన్యారాశి వాళ్ళకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి, చేసుకోవాల్సిన పరిహారాలు చెప్పడం జరిగింది. చక్కగా ఇవి చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఆరోగ్యపరంగా కూడా ఎలా ఉంటుందంటారు? ఆరోగ్యపరంగా చెప్పాను కదా, కుజుడు అష్టమంలో అంబులెన్స్ కుజుడు అంటే కడుపు నొప్పి వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ మాసంలో ఇవన్నీ కేర్ఫుల్గా ఉండాలి. ఫుడ్ నీట్గా తీసుకోవాలి. తినేది కడుపులోకి ఏం పంపిస్తున్నా ఆలోచించుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఎవడో జ్యూస్ అమ్ముతూ ఉంటాడు, వాడు ఏం కలిపి ఉంటాడో కలర్ మాత్రం అటు ఉంటుంది. వాడు బోర్ నీళ్ళు వేసి ఉంటాడా, ట్యాప్ నీళ్ళు వేసి కలిపాడా, ఇంకేమైనా కలిపాడో తెలియదు. కూలింగ్ అయితే పెట్టుంటాడు. మరి ఆరోగ్యం దెబ్బతింటుంది ఎందుకు? మరి ముఖ్యంగా కడుపు వెళ్ళేదంతా తినేందుకు పోయేది కడుపులోకి. అష్టమంలో కుజుడు ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంటే శత్రు రోగ రుణకారకుడు, రక్తానికి అధిపతి. అందుకే వీళ్ళకి బ్లడ్ చెడిపోతుంది, అవసరం అది చెడే పైకి నవ్వులు వస్తాయని చెప్పాను నేను. అవును చెప్పారు. బ్లడ్ బాగుండాలి కదా, బ్లడ్లో ఎక్కువగా టాక్సిన్స్ ఉండకూడదు కదా. కాబట్టి రక్తహీనత క్షీణత వచ్చేదని కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఫుడ్ చూసి తీసుకోవాలి, ఇప్పుడున్న వాతావరణానికి అనుగుణంగా తీసుకోవాలి. సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. తర్వాత తీసుకుంటే వీళ్ళకు 10వ ఇంట్లో గురువు ఉన్నాడు. 10వ ఇంట్లో గురువు 4వ ఇంటి వాడు 7వ ఇంటి వాడు 10వ ఇంట్లో ఉంటే ఏమవుతుందంటే భర్త స్థానము గృహస్థానం అని అర్థం. కాబట్టి ఇప్పుడు వీళ్ళ వల్ల భర్తకు సపోర్టింగ్ ఉంటుంది, కానీ భర్త వల్ల వీళ్ళకి కొంచెం సపోర్టింగ్ తక్కువ ఈ మాసం. కాబట్టి ఒక్కోసారి భార్యాభర్తలు ఒక త్రాసుకి 2 తట్టలు లాంటి వాళ్ళు, ఒక తట్ట పైకి వెళ్ళొచ్చు, ఒకటి కిందికి రావచ్చు. ఇది మామూలే, దాన్ని అడ్జస్ట్ చేసుకుని పోతున్నారు. దానివల్లే నువ్వు అన్నీ చేయగలుగుతుండవు అట్లా అనుకోకూడదు. నీకు ఇప్పుడు బలం తక్కువ భార్య ఆటోమేటిక్గా చెయ్యాలి. ఇది ఈ మాసం వీళ్ళకు విషయాలు. గురుగారు, మొత్తం మీద కన్యా రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని కూడా పూజించాలి, ఎలాంటి పరిహారాలు కూడా చేసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.